నమస్కారం ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజంపేట్ మార్కెట్ నియోజకవర్గంలోని మదనపల్లెలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అన్నారు. మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో పూర్తి సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ వైద్య విజ్ఞాన పరిషత్ కమిషనర్ రామకృష్ణయ్య వెల్లడించారు. మదనపల్లెకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు కావడంతో మదనపల్లె రూరల్ మండల శానిటోరియం, నిమ్మలపల్లి మండలం రాచపెట్టివారిపల్లిలలో స్థల పరిశీలన కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఎక్సైజ్ వాణిజ్య పనుల శాఖ మంత్రి కె నారాయణస్వామి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప, మదనపల్లె తంబళ్లపల్లె శాసనసభ్యులు ఎం నవాజ్ పాషా, ద్వారకానాథ్ రెడ్డిలు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు అధునాతన వైద్యం అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్, జిల్లా జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం, ట్రైనింగ్ కలెక్టర్ విష్ణుచరణ్, మదనపల్లె ఇన్ఛార్జ్ ఆర్డీఓ మురళి ఇతర సంబంధిత అధికారులతో కలిసి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలించారు. రైట్ చలో రైట్ మీరు పక్కకి రండి. తీసుకుంటారండి మీరు. సార్ మనం ఎక్కడ ఉన్నాం? సార్ మనం ఎక్కడ ఉన్నాం? గ్రీన్ ప్రపోజల్ ల్యాండ్ రైట్ తీసుకుంటారండి మీరు. నిమ్మలపల్లి మండలం రాచవేటివారిపల్లె వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ నాని విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారోగ్య శాఖలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టి మరింత మెరుగ్గా వైద్య ఆరోగ్య శాఖను ప్రజలకు చేరువ చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారోగ్య వ్యవస్థలో రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుడుతూ గత ప్రభుత్వ హయాంలో
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా భ్రష్టు పట్టుపోయినటువంటి ఆరోగ్య వ్యవస్థను తిరిగి గాడిన పెడుతూ మరింతగా ఆ భ్రష్టు పట్టుపోయినటువంటి ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి మెరుగులు దిద్దటమే కాకుండా మరింతగా ప్రజలకు చేరువుగా తీసుకువెళ్ళే కార్యక్రమంలో భాగంగా నాడు నేడు కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం అందరికీ కూడా తెలుసు. ఈ నాడు నేడు కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్ సెంటర్ల దగ్గర నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి మన టీచింగ్ హాస్పిటల్ వరకు కూడా సబ్ సెంటర్లు, పిహెచ్సిలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్ అన్ని స్థాయిల్లోనూ కూడా దాదాపుగా 16,000 కోట్ల రూపాయలతో గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగానికి దాదాపుగా 16,000 కోట్ల రూపాయలతో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ భవనాలన్నిటికీ కూడా ఒక కొత్త రూపు తీసుకురావటం మాత్రమే కాకుండా, అంటే కేవలం హాస్పిటల్కి సంబంధించి భవనాలు నిర్మించటమే ఆసుపత్రులను అభివృద్ధి చేయటం కాదు, ఆసుపత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, స్టాఫ్ ఇవన్నీ కూడా వీటన్నిటిలో అంతకుముందు ఉన్నటువంటి ఆ గ్యాప్స్ అన్నిటినీ కూడా పూర్తి చేస్తూ, మీకు అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్ర చరిత్రలో కొత్తగా కేవలం ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే శాఖలోనే దాదాపుగా 9,700 కొత్త ఉన్నటువంటి వేకెన్సీలు ఫిలప్ చేయటం కానివ్వండి, కొత్త జాబ్ పోస్టులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కానివ్వండి, ఇవన్నీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యానికి, ప్రజారోగ్య రంగానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారో మనకందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఆ నాడు నేడు కార్యక్రమంలో భాగంగానే ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పార్లమెంటు జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఇవ్వాలి. ఆ విధంగా రాష్ట్రంలో వైద్య విద్య అనేది కేవలం ఉన్నత వర్గాల వారికి, ధనిక వర్గాల వారికి మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల వారు కూడా వైద్య విద్యను అభ్యసించడం ద్వారా ఈ సమాజంలో ఉన్నత శిఖరాలు, మంచి భవిష్యత్తు చేరుకునే విధంగా ఆ విధమైనటువంటి అవకాశాలు బడుగు, బలహీన వర్గాల వారికి కూడా కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో సంబంధించి వైద్య ఆరోగ్య వ్యవస్థను మరింత మెరుగుపరచాలంటే మన రాష్ట్రంలో మనం డాక్టర్లను మనమే తయారు చేసుకోవాలి. అలాగే స్టాఫ్, దానికి సంబంధించి పారామెడికల్ కోర్సులను కూడా అభివృద్ధి చేయటం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఆసుపత్రుల్లో ఈ డాక్టర్ల కొరత కానీ, స్టాఫ్ల కొరత కానీ ఉందో అవన్నీ కూడా మనమే పూర్తి చేసుకునే విధంగా ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక నర్సింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ కూడా ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయటం, దానికి అనుబంధంగా ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఏదైతే మనమందరం కూడా చూస్తూ ఉంటాం. ఎవరికైనా ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో కానివ్వండి, ఏజెన్సీ ప్రాంతాల్లో కానివ్వండి, ఎవరికైనా కొంచెం అనారోగ్యం చేస్తే మనం పరిగెత్తుకుని దగ్గరికి ఉన్నటువంటి స్విమ్స్కో లేకపోతే రియా హాస్పిటల్కో ఆ పేదవాడిని తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మార్గమధ్యంలోనే సరైనటువంటి సకాలంలో ఆ వైద్య సదుపాయం అందక ఆ వ్యక్తి మరణించినటువంటి సందర్భాలు కూడా అనేకంగా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితి పేద ప్రజలకు రాకూడదు. ఆరోగ్యం అనేది పేదవాడికి కూడా హక్కుగా ఉండాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు ఇవన్నీ కూడా కేవలం నగరాల్లోనూ, పట్టణాల్లోనూ మాత్రమే కాదు, మారుమూల ప్రాంతాల్లో పేద ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో కూడా ఆ వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయడం ద్వారా వాటి ద్వారా అందేటువంటి సేవలు అన్నీ కూడా ఆయా ప్రాంతాలకు చేరువగా మనం తీసుకువెళ్లాలన్న ఒక సదుద్దేశంతో ఇంత మహత్తరమైనటువంటి ఆలోచనకు శ్రీకారం చుడితే ఈరోజు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారో దానికి అనుగుణంగా మదనపల్లెలో కూడా, ఈ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా మదనపల్లె ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీను, దానికి అనుబంధంగా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిను, నర్సింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిపాదన చేయటం జరిగింది. దానికి అనుగుణంగా నన్ను, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు,
గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు నారాయణ స్వామి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మమ్మల్ని అందరినీ కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళి దానికి అనువుగా ఉన్నటువంటి ఒక స్థలాన్ని ఎంపిక చేసి, ఏదైతే ఈ కాలేజీ, ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ ఒకే ప్రాంతంలో త్వరగా నిర్మాణం చేయడానికి అనువుగా ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు, అన్ని వసతులు ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో వాటినన్నింటినీ కూడా ఒక పరిశీలన చేసి రమ్మని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా పంపిస్తే ఈరోజు ఈ మదనపల్లె ప్రాంతానికి రావటం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే మరి జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము కోరటం జరిగింది. ఇక్కడ అనువుగా ఉన్నటువంటి ప్రాంతాలు, ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో ముందే ఐడెంటిఫై చేసి మాకు ప్రతిపాదన పంపించమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒక 3 స్థలాలని ఇక్కడ మాకు ప్రతిపాదించడం జరిగింది. ఆ 3 స్థలాల్లోనూ కూడా ఉన్నటువంటి సదుపాయాలు ఏదైతే ఉన్నాయో, సపోజ్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ మిగిలిన ఫీజిబిలిటీస్ అన్నీ కానీ ఇక్కడ ఈ ఆసుపత్రి నిర్మాణం త్వరగా మొదలుపెట్టి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఏ ప్రాంతం అయితే అనువుగా ఉంటుందో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి నివేదించడం జరుగుతూ ఉంది. ఒక నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము ఇప్పుడు చెప్తున్నాము. సాధ్యమైన త్వరగా ఈ 3 స్థలాల మీద ఇంకేదైనా స్థలాలు అందుబాటులో ఉంటే వాటి మీద కూడా ఒక నివేదిక ఇమ్మని చెప్పి మేము కలెక్టర్ గారిని కూడా కోరాము. దానికి సంబంధించి నివేదిక మాకు రాగానే అది ముఖ్యమంత్రి గారికి మేము అందజేసి ఆయన నిర్ణయం ప్రకారం ఈ 3 స్థలాలు కానీ ఇంకా అదనంగా ఇంకేదైనా 1-2 స్థలాలు చూస్తే దానికి సంబంధించి కూడా వెంటనే ఆ స్థలాలు ఎంపిక జరిగిన తర్వాత సాధ్యమైన త్వరగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించింది ఆగస్టు నెలలో టెండర్స్కి వెళ్ళాలి, ఈలోపే మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఆగస్టులో మదనపల్లెలో నిర్మాణం కాబోతున్నటువంటి మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి టెండర్లకు వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి మన జిల్లాలో, చిత్తూరు జిల్లాలో దాదాపుగా 417 విలేజ్ క్లినిక్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఆసుపత్రులకు సంబంధించిన వ్యవస్థ అంతా కూడా కేవలం నగరాల్లోనూ పట్టణాల్లోనూ మాత్రమే కాకుండా గ్రామ స్థాయిలో కూడా విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయాలి. ఎక్కడైనా గ్రామ స్థాయిలో ఏ అర్ధరాత్రిలో లేకపోతే మారుమూల ప్రాంతాల్లోనూ ఏ సమయంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆరోగ్యపరంగా అక్కడ అందుబాటులోకి ఒక ఆరోగ్య వ్యవస్థ ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 11,000 విలేజ్ క్లినిక్లు ఆ గ్రామ సచివాలయ పరిధిలో ఏర్పాటు చేస్తే మన ప్రాంతానికి సంబంధించి, మన జిల్లాకు సంబంధించి దాదాపుగా 417 విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విలేజ్ క్లినిక్లన్నీ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు దానికి సంబంధించి స్థల సేకరణ అవసరమైనటువంటి ప్రాంతాల్లో స్థల సేకరణ చేయటం, ఇప్పటివరకు ఏదైనా అక్కడ భవనాలు అందుబాటులో ఉంటే ఆ భవనాల్లో కూడా దానికి సంబంధించి విలేజ్ క్లినిక్ల ఏర్పాటుకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. విలేజ్ క్లినిక్ వ్యవస్థకు సంబంధించి కూడా అక్కడ ప్రతి గ్రామ సచివాలయ పరిధిలోనూ కూడా విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేయడంతో పాటు ఒక ఏఎన్ఎంను అక్కడ ఉన్నటువంటి మిగిలిన సిబ్బందిని కూడా అక్కడ అందుబాటులో ఉంచడం ద్వారా ఏ సమయంలో ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్య తలెత్తినా కూడా వారికి సంబంధించి అందుబాటులో ఉండటానికి ఆ విధంగా విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పిహెచ్సిలను కూడా ఎక్కడెక్కడైతే భవనాలు సరిగా లేవో, ఎక్కడెక్కడైతే శిథిలమైనటువంటి భవనాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించడంతో పాటు ఆయా పిహెచ్సిలు కానివ్వండి, సిహెచ్సిలు కానివ్వండి, ఏరియా హాస్పిటల్లో కానివ్వండి ఉన్నటువంటి భవనాలన్నింటినీ కూడా మెరుగుపరచడం మాత్రమే కాకుండా అక్కడ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, డాక్టర్ల కొరతను కూడా తీర్చే విధంగా రానున్నటువంటి రోజుల్లో అన్ని చర్యలు తీసుకుని రానున్నటువంటి రోజుల్లో మన చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ఈ మదనపల్లి లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తి ఏ సామాన్యుడు కూడా మరణించకూడదన్న ఒక పవిత్రమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో దానికి సాధ్యమైనంత వరకు ఎంత త్వరగా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లాలో తప్పకుండా ప్రజలందరి సహకారంతో ఆ విధంగా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తాం. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకం కింద తీసుకురావడం జరిగిందని మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలిపారు. నేడు పట్టణంలోని త్యాగరాజ వీధి నందు ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జింకా వెంకటాచలపతి, జగదీష్, వినూతాబాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని అన్నారు. గతంలో లేని విధంగా అనేక రోగాలను ఆరోగ్యశ్రీ పథకం కింద చేర్చి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునేలా అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నారు.
సభకు విచ్చేసిన ఎమ్మెల్యే గారు, అదే జింకాక లత్తన్న గారు, మన కౌన్సిలర్ అభ్యర్థి అయిన వినుకాక గారి అంటే మీ అందరి నమ్మకం. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇస్తారో మాట మీద నిలబడే ప్రభుత్వం, మాట తప్పకుండా ముందుకు తీసుకుని పోయే ప్రభుత్వం ఏదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీ అందరూ తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ చూడండి, 2014లో 600 అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, 2014లో మన రాష్ట్రం విభజించినప్పుడు ఎన్నో కష్టాలు నష్టాలతో కట్టుగుడ్డలతో మనమందరము ఆంధ్ర రాష్ట్రం మనకు విడిపోయిన కారణం ఉంది. ఆ రోజు 2014లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్ష ఉందో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పలేదు. ఎందుకు? మేము ఏదైతే చేస్తామో అదే చెప్తామని చెప్పి 2014లో చెప్పారు. తప్పుడు మాటలు చెప్పలేదు, తప్పుడు వాగ్దానాలు వేయలేదు, తప్పుడు హామీ వేయలేదు. ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్నో రకాల అబద్ధాలు చెప్పి యువతకంతా బాబు వస్తే జాబ్ వస్తుందని గోళ్ల పైన అన్ని రాస్తూ అనేక రకాల అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మీకు అందరూ తెలిసిందే. నాకు 40 ఏళ్ళు ఇండస్ట్రీ ఉంది, నేను 40 ఏళ్ళు అనుభవస్తుడు, నేను 15 ఏళ్ళుగా ముఖ్యమంత్రి గారు పరిపాలించారండి. మీరందరూ చూసుకోండి దయచేసి. మా విన్నపం ఒకటే, 2004లో మొదటిసారిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మన అందరూ ప్రజలు కూడా కులాలకు మతాలకు అతీతంగా పనిచేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆ నాయకుడే రాజశేఖర రెడ్డి గారు అని మీకు తెలియజేస్తున్నాం. తన కొడుకుగా 2009లో మళ్ళా ముఖ్యమంత్రిగా అయినారు. ఆయన అకాల మరణం, రకరకాల ఇబ్బందులు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కోల్పోయి ఏమవుతుందని చెప్పి ఆయనకు దర్దాపులు 2 సంవత్సరాల వరకు జైలుకు పంపించి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రానికి విడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాంతో ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్తూ టీడీపీ ప్రభుత్వం కూడా మన రాష్ట్రాన్ని విడగొట్టిన కార్యక్రమం చేసినారు. ఎందుకు? మనమందరూ ఉమ్మడిలో ఉన్నామో ఈ ఉమ్మడి రాష్ట్రానికి విడగొట్టి ముక్కలుగా చేస్తే కులాలు మతాలు అతీతంగా కొట్లాడుకొని వివిధ ప్రాంతాల్లో అన్న రకాలుగా ఇబ్బందులు వస్తాయని చెప్పి విడగొట్టిన పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. దానికి తదాస్తు పలికిన పార్టీ ఏదంటే మన టీడీపీ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చూడండి, 2004లో ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతా ఉన్నానంటే ఆ రోజు దివంగత రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకు నేను 4% ఇస్తానన్నారు. ఎస్టీలు బీసీలకు అందరికీ పెద్ద పీట ఇచ్చి ఎవరన్నా ఘనత ఉన్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఎన్నో మీ ఇళ్లలో కుటుంబాలు, మీ పిల్లలందరూ ఎన్నో స్థాయిలో మంచి స్థాయిలో చదువుకున్నారు. ఎందుకు? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఎన్నో రకాలుగా మీ అందరికీ ముందుకు తీసుకొని పోయిన కార్యక్రమం చేసింది ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. అదే తన కొడుకుగా నేనున్నాను, నేను చూశానని చెప్పి 3645 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ మీ కష్టాలు నష్టాలు అన్నీ తెలియజేసుకుంటూ ఈరోజు ముందుకు వచ్చిన ప్రక్రియ. ఆ నమ్మకమే ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్రంలో 151 సీటు గెలిపించారు. ఏదైతే మేనిఫెస్టోలో 2014లో 24 పేజీలు మేనిఫెస్టో తీశారు చంద్రబాబు నాయుడు గారు. అదే 2019కి వచ్చేటప్పటికి 2 పేజీల మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు తీశారు. ఏదైతే నవరత్నాల్లో ప్రకటించారో ఆ నవరత్నాల్లోనే 90% అమలుపరిచిన ఘనత ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలోనే ఎవరూ లేనంటే ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారని చెప్పేసి ఎన్నో రకాలుగా చూసండి.
కులాలకు మతాలకు అతీతంగా ఆటో మిత్ర అయితేమి, రైతు భరోసా అయితేనేమి, ఆరోగ్యశ్రీ పథకం అయితేమి, అమ్మఒడి పథకం అయితేనేమి, అనేక రకాలుగా పిల్లలు చదువుకునేదానికి కూడా ఎన్నో రకాలుగా డబ్బులు ఇచ్చిన ఘనత ఎవరైనా ఉన్నారంటే ఈరోజు, ఆ రోజు మీకు పసుపు కుంకుమ కార్యక్రమం అని చెప్పి మీకు తప్పుడు వాగ్దానాలు చేస్తూ ప్రజల డబ్బులంతా దోచేసి మీ అందరికి మబ్బి పెట్టి ఈరోజు అచ్చెన్నాయుడు గారు జైల్లో ఉన్నారు. ఆ రోజు పసుపు కుంకుమ కార్యక్రమం ప్రభుత్వం డబ్బే తప్పుడు 18,000 కోట్లు ఆ రోజు దోచేసి 8,000 కోట్లు ప్రజలకు ఇచ్చి 10,000 కోట్లు దోచేసిన నాయకుడు అచ్చెన్నాయుడు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు బినామీ ఈరోజు జైల్లో ఉన్నారు. మేము మా పార్టీ గురించి మీకు గొప్పలు చెప్పడం లేదు. మా పార్టీ గురించి మేము మీకు గొప్ప తప్పుడు వాగ్దానాలు ఇవ్వడం లేదు. ఈ సంవత్సరంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరంలోనే మీ అందరికి తెలుసు ఎన్నో రకాలుగా మీ అందరి ముందుకు తీసుకొని పోయి మీ సున్నారెడ్డి రుణాలు, డాక్రా మహిళలకు డబ్బులు ఎన్నో రకాలుగా ముందుకు తీసుకొని పోయిన ఘనత ఎవరైనా ఉన్నారంటే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అని మీకు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మేమందరము అవినీతికి బాధపడలేదు. సంవత్సరం అయింది, ఎక్కడ కూడా నీతి నిజాయితీగా పనిచేస్తాను. ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా కూడా ముఖ్యమంత్రి గారు ఎవరికి కూడా క్షమించేది లేదని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. మీరు చూడండి, కరోనా ఇంత కష్టపడు యావత్ ప్రపంచం కరోనా ఇబ్బంది పెడుతున్నా కూడా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా క్యాలెండర్ ఇచ్చారు. మొన్న చేనేత నేస్తం డబ్బులు, మొన్న ఆటో మిత్ర డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు నిన్న నాయి బ్రాహ్మణులకు, టైలర్లకు, ప్రజలకంతా 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. ఈ నెల 24వ తారీఖు నేత నేస్తం డబ్బులు ఇస్తున్నాం. ఎన్నో రకాలుగా ముందుకు తీసుకొని పోయిన ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలియజేసుకుంటాం. మీరు దయచేసి మేము ఇంత ఇదిగా మీకు చాలా సమయం అయింది. ఏది కూడా మాట ఇస్తే మాట తప్పకుండా నీతి నిజాయితీగా పనిచేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీ అందరి చల్లని జీవనంలో మీ ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉంచాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇస్తున్నా. ఎంతో బిజీ షెడ్యూల్, 3 మంత్రులు వస్తున్నారు మన నియోజకవర్గానికి. అయితే కూడా నిన్న ఇక్కడ మేము సరుకులంతా కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నిన్న ఎమ్మెల్యే గారి చేతులతో మీకు అందరూ కూడా కరోనా కష్టాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఎక్కడ కూడా తన నియోజకవర్గంలో ప్రజలు ఏ ఇబ్బందులు పడకూడదని నిత్యము ప్రజా సమస్యకి, ప్రజా శ్రేయస్కి తప్పించే వ్యక్తి మన శాసనసభ్యుడు ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు. మరి నిన్న మీ యొక్క అభ్యర్థి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి మా విందమ్మ గారు ఈ యొక్క కార్డు డిస్ట్రిబ్యూషన్ ఎమ్మెల్యే గారిని అడిగిన వెంటనే ఈరోజు మంత్రులు వస్తుంటే కూడా సరే ఉదయం 9-9:30 పెట్టుకోమని జరిగింది. ఆ కార్యక్రమంలోనే ఈరోజు మనం అందరూ ఇక్కడ కలిసాం. మరి మొట్టమొదటిగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు ఖరీదైన జబ్బు వస్తే కటిక దారిద్ర్యంలో ఉండేవారు, అంటే కూటికి గూటికి గుడ్డకు నోచుకోలేని వాళ్ళు, కటిక దారిద్ర్యం ఉన్న పేదవారికి మరి ఏదైనా జబ్బు వస్తే ఆ జబ్బుకు సరిపడే డబ్బు లేకపోతే ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. అది మొట్టమొదటిగా మరి ఈ రోజు కూడా పేద హృదయాల్లో ఆరాధ్య దైవమై గుడి కట్టుకొని పూజిస్తున్న ఆంధ్ర అభిమాన రాజకీయ నాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి గారికి 2004లో ప్రభుత్వం ఏర్పడినాక ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటిగా 2007లో ఆరోగ్యశ్రీ అనే ఒక పెద్ద కార్యక్రమాన్ని తెచ్చి ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి రాలేని ఆలోచన రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. రాజకీయాల్లో రాకముందు 2 రూపాయల ఓపీ కార్డుతో ఆయన డాక్టర్ పులివెందల్లో డాక్టర్గా రైతుని, రైతు కూలీని, పేద మహిళల్ని, వీళ్ళ యొక్క జబ్బులన్నీ కూడా కన్నారా చూసి ఈ పేదవారికి ఇంత ఖరీదైన జబ్బు వస్తే డబ్బు లేక ప్రాణాలు కోల్పోతున్నారు, వీళ్ళ ప్రాణాలు పోకుండా కాపాడాలంటే ఏం చేయాలని ఎన్నోసార్లు ఆలోచించి ఆయన డైరీలో కూడా రాసుకున్నారు. ముఖ్యమంత్రి అయినాక ఆయన జీవిత చరిత్రలో కూడా ఆ పాయింట్ కూడా పేపర్లో కూడా మీడియాలో రావడం జరిగింది. 2004లో ముఖ్యమంత్రి అయినాక 2007లో ఈ కార్యక్రమాన్ని తెచ్చారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని ఆ రోజు చేస్తే ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాలు ఈ యొక్క ఆరోగ్యశ్రీని ఆ రాష్ట్రాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినాక వేరే రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించారు. అదే బాటలో
మరి జననేత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో అనేక కష్టాలు పేద ప్రజలు అన్నీ చూసి తన తండ్రి ఒక అడుగు వేస్తే 2 అడుగులు వేస్తానని మాటిచ్చి మరి ఆయన ముఖ్యమంత్రి అయిన 1 సంవత్సరం కాలంలోనే గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిండే అనేక ఈ యొక్క ఆరోగ్యశ్రీలో అనేక వ్యాధులు ఉన్నాయి. పేదవారికి చాలా వ్యాధులు వచ్చినప్పుడు ఆ వ్యాధులన్నీ చూపించుకునేదానికి రాజశేఖర గారు అప్పుడు వెసులుబాటు ఇచ్చారు. మరి ఎక్కడైనా చూపించుకునే విధంగా ఉన్నాయి రాజశేఖర గారు. కానీ ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఆ యొక్క ఆరోగ్యశ్రీలోనే ఆ యొక్క రోగాలన్నీ కూడా చాలా అవన్నీ తొలగించడం జరిగింది. జబ్బులన్నీ తొలగించేసి లిమిటెడ్ చేశారు. లిమిటెడ్ చేసి 13 జిల్లాల్లో మాత్రమే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అంటే విజయవాడ, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి, గుంటూరు ఇలాంటి ప్రాంతాలు మాత్రమే జబ్బు వస్తే చూపించుకునే విధంగా ఉంటే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అనారోగ్యంగా. చాలా పేదవాళ్ళు, ఆటో తోలే వాళ్ళు, లారీ డ్రైవర్లు, తోపుడు పనులు, కూరగాయలు అమ్మేవాళ్ళు, ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు, టైలరింగ్ తో జీవనం గడుపుకునే వాళ్ళు, ఇవంతా కూడా భవన కార్మికులు ఇవంతా కూడా చూసి ఇలాంటి వారికి ఖరీదైన జబ్బు వస్తే ప్రాణాలు కోల్పోతారు కాబట్టి ప్రాణాలు కోల్పోకూడదు, ఎంత ఖరీదు జబ్బైనా మనమే భరిస్తాం అని ఆ రోజు పాదయాత్రలో అన్నొస్తున్నాడని మా అందరికి కూడా చెప్పి ఆధారపడకండి అని ఆ రోజు చెప్పాడు. ఈ రోజు చేసి చూపించాం. మరి జబ్బులు కూడా గత ప్రభుత్వం తొలగించిన జబ్బులన్నీ కూడా కాకుండా అంతకు 10 2059 జబ్బులు ఈ ఆరోగ్యశ్రీలో చేర్చి ఒక ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లోనే కాకుండా మరి మహానగరాలైన బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఇలాంటి ప్రాంతాల్లో కూడా మనం అందరూ పోయి కార్డు ఎత్తుకొని పోయి ఎలాంటి ఖరీదు జబ్బు అయినా 5 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుంది. గతంలో మీరు ఒక్కసారి చూడండి, ఇక్కడ ఉన్న వారంతా కూడా గత ప్రభుత్వంలో మీరందరూ కూడా ఇక్కడ జీవనం సాగించేవారే. మీకు అనేక జబ్బులు కూడా వచ్చాయి. అనేక జబ్బులు వచ్చినప్పుడు మీరు హాస్పిటల్కి పోయిటారు. ఎన్ని ఇబ్బందులు పడింటారో మీకు అంతా తెలుసు. మా ప్రభుత్వం ఏదో చేస్తున్నది, మా నాయకులు ఏదో చేస్తున్నారని మేమేం డబ్బాలు పలుకోలేదు. ఆనాడు ప్రభుత్వంలో కూడా మీరున్నారు, ఈనాడు ప్రభుత్వంలో కూడా మీరు ఉంటున్నారు. ఆనాడు ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీకి ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరోగ్యశ్రీకి ఎన్ని జబ్బులు వచ్చాయి, ఎక్కడెక్కడ పోతున్నాం. మనకు 120 కిలోమీటర్ల బెంగళూరు ఉంది, 250 కిలోమీటర్ల చెన్నై ఉంది, 550 కిలోమీటర్లో హైదరాబాద్ ఉంది. ఎక్కడైనా పోవచ్చు. బస్సు సౌకర్యం ఉంది, రైలు సౌకర్యం ఉంది. ఎక్కడైనా పోయి మనము 2059 జబ్బుల్ని ఎక్కడైనా చూపించుకునే విధంగా ఈనాటి ముఖ్యమంత్రి మరి ప్రవేశపెట్టాడు. ఆయన అడుగుజాడల్లోనే మన వినాయకుడు నవాజ్ బాషా గారు కూడా ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు. 70 రోజులుగా కరోనా కష్టాలు ఎంత ఇబ్బందిగా ఉన్నాయి. మీకు ఏమి ఇబ్బంది జరగకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని, మున్సిపాలిటీ యంత్రాంగం అయితేనేమి, రెవెన్యూ వాళ్ళు అయితేనేమి, పోలీసు వాళ్ళు అయితేనేమి, వైద్య సిబ్బంది అయితేనేమి, మీ అందరికీ కూడా ఎక్కడికక్కడ మున్సిపాలిటీలో కూడా గతంలో కూడా చూడండి శానిటైజేషన్ మీ కాలంలో ఎన్ని రోజులు తీస్తున్నారు. ఇప్పుడు మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మీ అందరి చలందీవంతో ఎమ్మెల్యే గారు అయినాక మీ కాలువలు కానీ, పాగింగ్ కానీ, స్ప్రే కానీ, మీ ముందర ఈ బ్లీచింగ్ పౌడర్ జల్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా మీ ఆరోగ్యం కోసమే. కరోనాతో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మరి ఇలాంటి స్లమ్ ఏరియాలో కొంచెం పరిశుభ్రం బాగా పెట్టాలని మరి ఈ యొక్క మున్సిపాలిటీ సిబ్బందిని అందరినీ కూడా అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యాన్ని చూసుకునే బ్రహ్మాండమైన బాధ్యత ఎమ్మెల్యే గారి నియోజకవర్గం అంతా కూడా మరి చూసుకున్నారు. కరోనా మదనపల్లె యూత్ కరాటే క్లబ్కు చెందిన విద్యార్థిని శ్రీ సాయి చైతన్య జూనియర్ కాలేజ్ నందు విద్యాభ్యాసం చేస్తున్న తస్లిం సాదియా ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీలో అత్యధిక మార్కులు సాధించి కళాశాలలో టాపర్గా నిలిచింది. తస్లిం సాదియాను యూత్ కరాటే క్లబ్ అధ్యక్షులు కరాటే మాస్టర్ డాక్టర్ ఆర్ సురేష్ ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ శుభోదయం. నిన్న ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఫలితాలు విడుదల చేయడం జరిగింది. అందులో అత్యధికంగా బాలికలదే పైచేయి ఉండడం ఎంతో ఆనందించదగ్గ విషయం. ఈరోజు అన్ని రంగాల్లో బాలికలే ముందంజ ఉన్నారు అనడానికి నిదర్శనమే. ఈరోజు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, మా దగ్గర కరాటే విద్యను అభ్యసిస్తున్నటువంటి తస్లిం సాదియా ఈరోజు అమ్మాయి చదువుతున్నటువంటి సాయి నికేతన కళాశాలకి టాపర్గా నిలవడము మాకెంతో గర్వంగా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయి మా దగ్గర కరాటే విద్య నేర్చుకొని కేవలం చదువులోనే కాకుండా పరుగు పంద్యాల్లో, చెన్నైలో జరిగినటువంటి కరాటే టోర్నమెంట్లో కూడా అన్ని రంగాల్లో కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. మాకెంతో ఆనందంగా ఉంది. ఈ అమ్మాయి చాలా చిన్నగా ఉండేది మా దగ్గర వచ్చినప్పుడు.
ఇక్కడ మా దగ్గర కరాటే విద్యను అభ్యసించడం వల్ల అమ్మాయి ఈరోజు ఈ స్థాయికి ఉంది. ఎందుకంటే కరాటేని చాలామంది యుద్ధ కళ అని చెప్పి అనుకుంటారు. కాదు, కరాటే నేర్చుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, అన్నిటికన్నా ముఖ్యంగా క్రమశిక్షణ అలవడుతుంది. ఈ క్రమశిక్షణ వల్లనే ఏ ఒక్కరైనా కూడా ఉన్నత స్థాయికి పోవాలంటే క్రమశిక్షణ చాలా ముఖ్యం. అది ఒక్క కరాటీలోనే వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ అమ్మాయి టాపర్గా రావడం మాకెంతో ఆనందంగా ఉంది. అలాగే భవిష్యత్తులో అమ్మాయి విద్యాభివృద్ధికి గాను మా వంతు సహాయ సహకారాలు అందిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రభుత్వానికి మా కరాటే తరఫున ఒక చిన్న విన్నపం తెలియజేస్తున్నాను. గత 4 నెలల నుంచి కరోనా మహమ్మారి కారణంగా కరాటే క్లాసులు ఎక్కడా లేక కరాటే మాస్టర్లందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దయచేసి ప్రభుత్వం కరాటే మాస్టర్లను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే అన్ని రంగాల వాళ్ళని కూడా ప్రభుత్వం నేడు ఆదుకుంటుంది. న్యాయ బ్రాహ్మణులు అయితేనేమి, రజకులను అయితేనేమి, దర్జీలను అయితేనేమి, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ తగ్గ శక్తి కొద్దీ వాళ్ళని ప్రభుత్వం ఆదుకుంటుంది. అదే తరహాలో కరాటే మాస్టర్లను కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు తస్నిం సాదియా. నేను శ్రీ సాయి చైతన్య జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో బైపీసీ చదువుతున్నాను. నిన్న ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. అందులో నాకు ఫస్ట్ ర్యాంక్, కాలేజ్ ఫస్ట్ వచ్చినాను. 440కి 415 తెచ్చుకున్నాను. అంటే నా టీచర్స్కి అందరు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మా ప్రిన్సిపల్ సార్ గారికి, మా డైరెక్టర్ సార్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నన్ను జన్మనిచ్చి పుట్టించిన మా తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేయాలనుకుంటున్నాను. అంత కష్టపడి నాకు చదివించినందుకు మా తల్లిదండ్రులకి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఇంకా మదనపల్లి యూత్ కరాటే క్లబ్ ద్వారా నాకు ఎన్నో సహకారాలు అందించారు. నేను వచ్చినప్పుడు నాకు ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది కరాటే మీద. అందుకే దాంతోపాటు నా క్రమశిక్షణ, నా విద్యాభ్యాసం చాలా బాగా జరిగింది. ఇక్కడ వచ్చినందుకు నేను చాలా నేర్చుకున్నాను. నా డిజైర్స్ అన్నీ నేను సాధించాలనుకుంటున్నాను. ముందుగా మా తల్లిదండ్రులకి, టీచర్లకి ఎంతో గౌరవం. నన్ను చదివించిన, ఈ స్థాయికి తీసుకొచ్చిన మా తల్లిదండ్రులకి ఎంతో కృతజ్ఞతలు. నేను ఈ స్థాయికి ఎదగానంటే మా తల్లిదండ్రులు ఆటో చేసి నాకు బాగా చదివించారు. కాబట్టి సెకండ్ ఇయర్లో 10 పాయింట్స్ తెచ్చి టాపర్గా నిలిచాను. నా తోటి విద్యార్థులు కూడా నాలాగే చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఏ కాలేజ్? గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ మదనపల్లి. నా లెక్చరర్లు ఎంతో గౌరవించారు. నన్ను ఇలాగే చదువుకోవాలని. మీ పేరు? నందిని. మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, డిఎంహెచ్ఓ సరళ, సూపరింటెండెంట్ రామమూర్తి నాయక్ పాల్గొన్నారు. ఇక్కడ పరిస్థితులు, ఆరోగ్య సేవలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకొని పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని మదనపల్లెకు మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఆగస్టు నెలలో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని వివరించారు. చిత్తూరు పార్లమెంటరీ సభ్యులు రెడ్డప్ప గారికి, ఎమ్మెల్యే నవాజ్ బాషా సార్ గారికి 4 AHs ఉన్నాయి. ఒక 2 రీసెంట్లీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మదనపల్లి 100 ఇంక్రీజ్ చేశారు సార్. దాని తగిన వ్యక్తిగానే సిఎస్ నుంచి శాంక్షన్ చేశారు సార్. ఈ వైద్య ఆరోగ్య శాఖ మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రజలు ఎలాంటి సమయంలో, సందర్భాల్లో కూడా సరే వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు అని ప్రతి హాస్పిటల్ మీద, ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంలో కూడా హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేయాలని సంకల్పించి మా మంత్రివర్యుల్ని ఆదేశించడం జరిగింది. మా మంత్రివర్యులు మొత్తం స్టేట్ అంతా తిరుగుతున్నారు, ప్రతి జిల్లా తిరుగుతున్నారు. గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి వారి, గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పినట్టు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ రావాలి. మెడికల్ కాలేజ్తో పాటు అనుబంధ నర్సింగ్ కాలేజ్ రావాలి. ఇక్కడే డాక్టర్స్ ప్రొడ్యూస్ కావాలి, ఇక్కడే నర్సులు రావాలి. ఇక్కడ వచ్చిన డాక్టర్లు, నర్సులు ఈ ఏరియాలోనే పనిచేయాలి. ప్రజలు ఎవరు కూడా సరే మాకు ఆరోగ్యం సరిగా లేదు, మాకు డబ్బు లేక ప్రైవేట్ హాస్పిటల్ పోలేకపోతున్నాము, అందుకే చచ్చిపోయాము, అందుకే మాకు ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు పడకూడదని మన గౌరవ ముఖ్యమంత్రి డిసైడ్ చేసిన వల్ల
ఇది రాజంపేట పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ వస్తుంది కాబట్టి యాక్చువల్గా రాజంపేట పెడదామా మదనపల్లి పెడదామా అనుకున్నప్పుడు రాజంపేట దగ్గరలో కాలేజెస్ ఉన్నాయి, మదనపల్లిలో లేవు మీ దగ్గరలో, పోతే తిరుపతికి పోవాలా కష్టమని చెప్పేసి ఉద్దేశంతో మా మంత్రి వర్యులు మదనపల్లి అయితే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో మదనపల్లి ఫోకస్ చేయడం జరిగింది. సో మదనపల్లిలో మనకు ఒక 2-3 సంవత్సరాల్లో నూతనంగా ఒక కాలేజ్ వస్తుంది. 100-150 సీట్స్ తోటి మన అడిషనల్ డిఎంఏ గారు ఇక్కడే ఉన్నారు. ఈరోజు సైట్ చూశారు. ఆ సైట్లో ఏది బాగా కన్వీనియంట్ చూసుకొని ఆ సైట్లో ఒక సైట్ మనం గవర్నమెంట్ ప్రపోజల్ పెడితే అది కొన్ని సెంట్రల్ ఫండ్స్తో కొంచెం స్టేట్ ఫండ్స్తో కలిసి, సెంట్రల్ ఫండ్స్ రాకపోయినా స్టేట్ ఫండ్స్ రిలీజ్ చేయాలని మనం ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పారు. సో మనం దేని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, వెనకడు కూడా వేయాల్సిన అవసరం లేదు. మనం ఉన్న సైటు, మనం ఉన్న హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టడానికి తథ్యం. ప్లేస్ సెలెక్ట్ అయిన తర్వాత ప్రపోజల్ వెళ్ళిపోద్ది సెంట్రల్ గవర్నమెంట్కు, వాళ్ళ నుంచి పర్మిషన్ వస్తేనే ఎంసీకి వెళ్ళిపోతుంది. ఎంసీ ఇన్స్పెక్షన్ వస్తేనే మనం బిల్డింగ్ స్టార్ట్ చేస్తాం. సో ఇది మ్యాటర్ ఆఫ్ 3 years. 3 yearsలో మనకు పక్కబద్దీగా ఒక మెడికల్ కాలేజీ 100 సీట్స్ కెపాసిటీతో ఒక మెడికల్ కాలేజీ మనకు రాబోతుంది. సో ఇది మన ప్రజలకి అందరికీ కూడా మనకు మంచి అవకాశం. ఎమ్మెల్యే గారు ఈ సహాయ సహకారాలు చాలా అందిస్తున్నారు. ఆయన సహాయ సహకారాలతోనే ఈరోజు మనకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయ్యింది. ఇక ముందు కూడా ఇప్పుడు దాకా మదనపల్లికి చాలా మంచి పేరు. మాకు తెలిసి స్టేట్ రివ్యూలో మదనపల్లి ఏ గ్రేడ్ కదా, మదనపల్లి ఏ గ్రేడ్ హాస్పిటల్ ఉంది. కానీ ఎమ్మెల్యే గారు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువ పెట్టలేదు, ఉంటే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో మినిస్టర్ గారు మన ఎమ్మెల్యే గారు మినిస్టర్కి చెప్పారు. అందుకే ఈరోజు మనం మీటింగ్ పెట్టుకుంటాం ఇక్కడ. సో ఎమ్మెల్యే గారు మనకి ఏమి చెప్పినా కూడా సరే మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. ఆల్రెడీ మొన్ననే శాంక్షన్ చేసాం సార్, కొన్ని పోస్ట్ శాంక్షన్ చేసాం. మదనపల్లి వరకు ప్రతి పోస్ట్ కూడా ఫిలప్ చేసేస్తాం సార్, ఎక్సెప్ట్ ప్రమోషనల్ పోస్ట్ కొన్ని కోర్టులో ఉన్నాయి, అవి కానీ క్లారిటీ వచ్చేస్తే అవి కూడా ఫిలప్ చేసేస్తాం. కానీ సిఏఎస్ పోస్టులు మాత్రం ఎక్కడ సిఏఎస్ పోస్టులు ఉంటే ఆ సిఏఎస్ పోస్ట్ కూడా ఫిలప్ చేస్తున్నాం సార్. అలాగే ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ స్టేట్ అసిస్టెంట్స్ ఖాళీ ఎక్కడుంటే అదంతా ఫిలప్ చేసేస్తాం. ఇక ఎమ్మెల్యే గారు చెప్పినవన్నీ కూడా ప్రపోజల్ నేను రాసుకొని దాని ఎస్టిమేషన్ ఏపీఎంఎస్ఎన్సీ ఉన్నారా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కాబట్టి దానికోసమే మనకి ఇప్పుడు 25 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం పెట్టాలనేసి, పేషెంట్లకు నాణ్యమైన వైద్యం అందించాలనేసి, ఖర్చు లేకుండా చూడాలనేసి బాధ్యత అంతా ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ పైన సంబంధిత అధికారుల పైన పెట్టారు. కాబట్టి స్థానికంగా ఉన్న శాసనసభ్యులు గౌరవనీయులు నవాజ్ బాషా గారు మీకు అందరికీ తెలుసు. జగన్మోహన్ గారు అంటే అడుగుజాడలు నడుస్తూ ఎలాంటి పరిస్థితుల్లోనూ లంచాలకు ఆస్కారం ఇవ్వకుండా, ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగికి కూడా మనకు డివిజనల్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే పోస్ట్ చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి అందరినీ కూడా ఉద్యోగస్తులందరూ అందరినీ కూడా ప్రేమతో అభిమానంతో చూసుకుంటూ మదనపల్లి నియోజకవర్గంలో పరిపాలన విధానం చక్కగా నడుపుకుంటున్న నవాజ్ బాషా గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేసి మా సీనియర్ పార్లమెంట్ సభ్యులు, లోక్సభ ఫైనాన్స్ స్పీకరు, మా పార్లమెంటరీ నాయకుడు రాజంపేట ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు కూడా శాసనసభ్యులతో కలిసి ముఖ్యమంత్రితో ఇప్పటికే ఒక 5-6 సార్లు కలిసి ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా అభివృద్ధి చేయాలనేసి, రాయలసీమలో మదనపల్లి కూడా ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు. జిల్లాలో పడమటి ప్రాంతంలో ఉన్న ఈ డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో అన్ని విధాలా వెనుకబడి ఉంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి మనకు అందరికీ అన్ని విధాలా సహాయం చేయాలనేసి మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అవేర్నెస్గా కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి మనమందరూ కూడా వారి యొక్క సేవలను అర్థం చేసుకున్నది కాకుండా ఉండాలని చెప్పి ఇది మనం ఎంతో ముందుకు పోతున్నాం. ఇప్పుడు కూడా మంత్రి గారు రావాల్సింది. అన్ఎక్స్పెక్టెడ్గా నెల్లూరులో యాక్చువల్ అయితే నెల్లూరు ప్రోగ్రామ్ లేదు, నెల్లూరు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. సడన్గా నెల్లూరు ప్రోగ్రామ్ మీద ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి గారు అక్కడ పోయి కమిషనర్ గారు పంపించారు. ఏదైతే నాకు ఒకటే ముందు నుంచి పట్టుదల ఏమంటే మదనపల్లి హాస్పిటల్ పైన ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి
దీనికి ఏదో ఒక రకంగా దారి తేవాలని చెప్పి నాకు కూడా మెడికల్ కాలేజ్ చేస్తే మదనపల్లి కూడా బాగా అవుతుంది. ప్రతి దానికి కూడా బెంగళూరుకు లేదా తిరుపతికి లేకపోతే చెన్నైకి పోతుంటారు ప్రజలు. మదనపల్లి ఒక మెడికల్ కాలేజ్ అయితే ప్రజలందరూ పక్క చుట్టూరు కాన్స్టిట్యున్సీ పొంగనూరు అయితే అలాగే తమ్మలపల్లి ఓయల్పాడు అందరూ కూడా మదనపల్లికి వస్తారు. మదనపల్లి కూడా బాగా డెవలప్ అవుతుంది, అన్ని రకాలుగా బాగా అవుతుంది అని చెప్పి నేను మెడికల్ కాలేజ్ రావడం జరిగింది. ఏదైతే ఈ స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి, నేను ఆల్రెడీ కమిషనర్ గారితో ఇంతకు ముందే మాట్లాడాను. ఈ స్మాల్ ఎక్విప్మెంట్స్ ఏదైతే తక్కువ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డీసీహెచ్ గారు కూడా ఇంతకుముందు మేము రివ్యూ మీటింగ్ పెట్టుకొని మాట్లాడడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్లో కూడా డీసీహెచ్ గారు కూడా రిపోర్ట్ గవర్నమెంట్ పంపించింది. ఈరోజు కమిషనర్ స్థాయిలోనే ఇది పని జరిగేది కాబట్టి ఇమీడియట్గా ఏదైతే మెడికల్ సూపరింటెండెంట్ గారు ఏవి మనకు ఈ స్మాల్ ఎక్విప్మెంట్స్ వితౌట్ రెఫర్ టు ద తిరుపతి సార్ రెఫర్ చేయకుండా ఇంత ముందు కూడా మీకు చెప్పాను. ఆ స్మాల్ ఎక్విప్మెంట్స్ ఏం కావాలో మీ డాక్టర్స్ అంతా అడిగి గైడ్ లైన్స్ ఇస్తూ మీరు మనకు ఏం కావాలో చెప్తే మేబీ ఆగస్ట్లో మెడికల్ కాలేజ్ శంకుస్థాపన ఉంటుంది. అప్పుడు ముఖ్యమంత్రి గారు మదనపల్లికి వస్తారని పూర్తి నమ్మకం ఉంది. వితిన్ 2 years we hope మెడికల్ కాలేజ్ మదనపల్లికి ప్రారంభమవుతుందని చెప్పి తెలియజేసుకుంటాం. అర్హులకే వైఎస్ఆర్ నేతన్న నేస్తం అందించాలని డిమాండ్ చేస్తూ పట్టు పరిశ్రమల శాఖ ఏడీ తిరుపతయ్యను చేనేత కార్మికులు అడ్డగించారు. నేడు ఇంటింట చేనేత కార్మికుల గుర్తింపు కోసం సర్వే కోసం వచ్చిన ఏడీని అడ్డుకొని వాగ్వాదం చేశారు. రెండో విడత వైఎస్ఆర్ నేతన్న నేస్తం జాబితా గుర్తింపులో అర్హులకు మాత్రమే చోటు కల్పించి అనర్హులను తొలగించాలని డిమాండ్ చేస్తూ అడ్డగించారు. ఈ సందర్భంగా ఏడీ తిరుపతయ్య మాట్లాడుతూ కుటుంబంలో ఒక్కరు మాత్రమే నేతన్న నేస్తానికి అర్హులుగా పరిగణించాలన్న ప్రభుత్వ ఆదేశాలను పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. నేను 9 రోడ్లు వేసుకున్నాము, దానికి వచ్చేసి అన్ని షెడ్ కింద దాని పరిస్థితి మాకు అర్హత ఉంటేనే ఇవ్వండి, లేకుంటే వద్దు. అది సార్ మా బాధ. మేము 4 చిత్తూరు జిల్లా. ఈరోజు ఇక్కడ మేము కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కొన్ని ఎలిజిబుల్గా ఉన్న వాళ్ళు ఇన్ఎలిజిబుల్గా పన్నారు అని కొంతమంది కంప్లైంట్ చేయడం కారణంగా దాన్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. ఈ సందర్భంలో ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ పంపించింది. ఆల్రెడీ ఇప్పటికే ఈ గైడ్ లైన్స్ మొత్తం మున్సిపల్ కమిషనర్లకి, ఎంపీడీఓలకి, వెల్ఫేర్ సెక్రటరీకి, వాలంటీర్లకి వీళ్ళందరికీ పంపించడం జరిగింది. వీటి ప్రకారం గైడ్ లైన్స్లో ఉన్న ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే సొంత మగ్గం కలిగి ఉండాలి, అలానే సొంత మగ్గం కలిగి ఉండాలి, షెడ్లో ఉండకూడదు, బీపీఎల్ కేటగిరీలో ఉండాలి. అదేవిధంగా షెడ్లో కానీ లేదా చేనేత అనుబంధ వృత్తుల్లో కానీ మాస్టర్ వీవర్ల షెడ్లో కానీ పనిచేసే వాళ్ళు ఇందుకు అర్హులు కాదు అని చెప్పేసి గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ నీరుగట్టు వాళ్ళ పరిస్థితి చూస్తే ఇక్కడ ఎక్కువ మంది షెడ్లో ఉన్న కారణంగా చాలామందికి ఇక్కడ అర్హత లేకుండా పోతుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే వీళ్ళకి ప్రస్తుతానికి అర్హత లేదు. భవిష్యత్తులో వీళ్ళకి అంటే షెడ్లో ఉన్న వాళ్ళకి కానీ మాస్టర్ వీవర్లో ఉన్న వాళ్ళకి అలైడ్ యాక్టివిటీస్లో పనిచేసే వాళ్ళకి వీళ్ళందరికీ అవకాశం ప్రభుత్వం ఇచ్చిందంటే వీళ్ళందరికీ సహాయం చేయడానికి ఆఫీసులో సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఉన్న ఆదేశాల ప్రకారం అయితే వీళ్ళు అర్హులు కాదు, ఎందుకంటే షెడ్లో ఉన్న వాళ్ళు అర్హులు కాదని ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెసిఫిక్గా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి వీళ్ళు వాళ్ళ యొక్క ఆవేదనని చెప్పుకోవడానికి వచ్చారు. ఇక్కడ మేము మగ్గాలు నేసేవాళ్ళం, 20-30 సంవత్సరాల నుంచి మగ్గాలు నేస్తున్నాము. మాకు ఆర్థిక స్తోమత లేని కారణంగానే మేము సొంత మగ్గం పెట్టుకోలేకపోతున్నాము. ఇల్లు బాడు కట్టుకోలేని కారణంగానే మేము సొంతంగా ఇల్లు మగ్గం పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారు. వీళ్ళు చెప్పేది మాత్రం నిజమైనప్పటికీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారము వీళ్ళకి ఇప్పుడు ఈ ఆదేశాల ప్రకారం చేసే అవకాశం లేదని నేను వీళ్ళందరికీ మీ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి సడలింపు ఆదేశాలు ఏమాత్రం వచ్చినా వీళ్ళందరికీ సహాయం చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని ఈ మీడియా ముఖ్యంగా
ఈ మదనపల్లి చేనేత కార్మికులందరికీ తెలియజేస్తాం. జిల్లా మొత్తం ఎంతమందికి వచ్చినాయి సార్? ఎలిజిబిలిటీ ఎంతమందికి వచ్చింది సార్? 6,680 మందికి ఎలిజిబిలిటీ వచ్చింది చిత్తూరు జిల్లా పరిధిలో. చిత్తూరు జిల్లా మదనపల్లి ఇక్కడ సార్ మదనపల్లి అంటే నేను దరఖాస్తు మదనపల్లి టౌన్కి 3,672 మంది మదనపల్లి టౌను, 974 మదనపల్లి రూరల్. ఫస్ట్ విడతలో 5,000 చిల్లరకు వచ్చినాయి కదా సార్? ఇక్కడ 8,000 చిల్లర జిల్లా మొత్తం కదా. మదనపల్లి మాత్రం 4,600 వచ్చినాయి. వాటిలో తీయడానికి కారణం ఏంటి సార్? వాటిలో తీయడానికి కారణం ఏంటంటే పోయినసారి మేము 4 అంతకంటే తక్కువ మగ్గాలు ఉన్న అందరికీ ఇచ్చాము. ఈసారి ఏం చేశారంటే ఇవ్వడానికి లేదని చెప్పి చేనేత కార్మికులకా చేనేత యజమానులకా సార్ ఇది? ఇక్కడ ఏం జీవోలో ఏమి ఇచ్చినారంటే సొంత మగ్గం కలిగి ఉండాలి అన్నారు. ఇప్పుడు షెడ్లు అనేటప్పటికి ఏమవుతుంది, 4 మగ్గాలు ఉంటాయి, ఒక ఆయన ఓనర్ ఉంటాడు, 3 కూలి వాళ్ళు ఉంటారు. సొంత మగ్గం ఓనర్కే సొంత మగ్గం అవుతుంది తప్ప కూలి వాళ్ళకి సొంత మగ్గం కాదు. జీవోలో ఏమి ఇచ్చినారంటే మేము ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు మగ్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇస్తున్నాము, అన్ని పథకాలలాగా నేను ఖర్చు పెట్టుకోవడానికి కాదు అని ప్రత్యేకంగా చెప్పింది గవర్నమెంట్. అంటే దీని అర్థం ఏంటి అంటే సొంత మగ్గం అయినప్పుడు ఆ సొంత మగ్గాన్ని వీళ్ళకి అంటే శ్రమ తగ్గించుకొని ఉత్పత్తి పెంచుకోవడానికి అవసరమైన ఆధునికకరమైన పనిముట్లు కొనుక్కోవడానికి ఇస్తున్నామని చెప్పి. సొంత మగ్గం కలిగి ఉండి రాని వాళ్ళు అప్లై చేసుకుంటే ఇస్తారా సార్? ఇప్పుడు ఉండి వాళ్ళకి ఈకుండా ఉంటే ఖచ్చితంగా. అంటే ఎన్ని రోజులు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది, మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఎక్స్టెన్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరికీ న్యాయం చేస్తారు. మదనపల్లి వారపు సంత నందు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే నవాజ్ పాషా వెల్లడించారు. నేడు వారపు సంతలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి చిత్తూరు పార్లమెంటు సభ్యులు రెడ్డప్పతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రవి, డిఈ మహేష్, వైసీపీ నాయకులు జింకా చలపతి పాల్గొన్నారు. చిరంజీవి కొంచెం చిరంజీవి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గ్రామాలే కాదు పట్టణాలు కూడా అనేక విధాలుగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి ఉపయోగపడాలనే మనస్తత్వంతో దేశంలోనే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి గారు పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరూ వందనాలు తెలుసుకుంటూ అదేవిధంగా మన అందరి ప్రీతమ నాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి తర్వాత చాలా కష్టపడి పనిచేస్తున్న వ్యక్తి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక ఎంపీ గారు గౌరవనీయులు మిథున్ రెడ్డి గారు, మాకు లోక్సభ ఫైనల్ లీడరు, ఫైనల్ స్పీకరు, రాష్ట్ర ఆహార సంస్థ చైర్మన్, చాలా పదవులు చిన్న వయసులో చేపట్టి చాలా అదృష్టవంత నాయకుడు కాబట్టి ఆయన అడుగుజాడల్లో కూడా మనం మొత్తం నడుచుకోవాలనేసి వీరి
అందరి ఆశిస్తూ ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైన గౌరవనీయులు నవాజ్ బాషా గారు, అదేవిధంగా నిన్న జరిగిన ఎన్నికల్లో అనేక మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు. మా నాయకుడు ఇంకా చలపతి గారికి, చేసిన పెద్దలందరికీ, ఈరోజు ఇక్కడ రోడ్డు పనులు చేపడుతున్న రమేష్ రెడ్డి గారికి అందరికీ వందనాలు. మీకు తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి సంక్షేమ పథకాల్లో వారి వాటా ప్రకారం వాళ్ళు అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అందరికీ ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ పట్టణంలో మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు ఈ 10 కోట్ల రూపాయలతో ఇక్కడ రోడ్లు వేసేదానికి ప్రారంభించినారు. ఇవి ఖచ్చితంగా మంచి నాణ్యతగా మంచి పేరు తెస్తారని రమేష్ రెడ్డి గారు గారికి, ఎమ్మెల్యే గారికి మంచి పేరు తెస్తారని ఇక్కడ మీ అందరి మన్ననలు పొందుతారని నాకు నమ్మకం ఉంది. మా పూర్వీకులు చాలా బాగా చేస్తున్నారు. అందుకోసం వచ్చిన్నారు. కాబట్టి ఈ సందర్భంగా నన్ను మాట్లాడుతున్నందుకు ఎమ్మెల్యే గారికి, పత్రికా మీడియాకు అందరికీ నాయకులు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయింది. ఆ సంవత్సరం లోపలనే అందరికీ తెలుసు, నవరత్నాల్లో ఏదైతే హామీ ఇచ్చారో దాంట్లో 90% అమలు పరిచిన ఘనత ఎవరు ఉన్నారంటే భారతదేశంలోనే ఎవరు లేని ముఖ్యమంత్రి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ అందరి కష్టాలు నష్టాలు తెలియజేసుకుంటూ కులాలకు మతాలకు అతీతంగా ఏదైతే 2019 ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు కూడా ఇచ్చిన ఘనత భారతదేశంలో చరిత్రలోనే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి, ఎక్కడ చూసినా కూడా మాట ఇచ్చినట్టు నవరత్నాల్లో ముందుకు పోతున్న ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో అడుగుతానే 10 కోట్ల రూపాయలు ఇస్తూ మదనపల్లి మున్సిపాలిటీకి 140 రోడ్లు, అలాగే శానిటేషన్ వర్క్లు, పైప్ లైన్, మోటార్, అలాగే బోర్వెల్ కూడా డ్రైన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు మనం ఒక బెంగళూరు సంస్థను ఇచ్చాము కాంట్రాక్ట్ రమేష్ రెడ్డి గారికి. వారు కూడా చాలా మంచి పని చేస్తారు. ఈరోజు కూడా ముగ్గురు మంత్రులు గారు, డిప్యూటీ సీఎం వచ్చారు చూడడానికి. అది కూడా మనం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఏదైతే ఈ 10 కోట్లు కాక ఇంకా నేను ఎంపీ గారు పోయి మాట్లాడి ఇంకా 38 కోట్ల రూపాయలు అది కూడా మదనపల్లికి ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రాసెస్లో ఉంది. అతి తొందరలో కూడా ఆ 38 కోట్లు కూడా ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేస్తారు. ఈ కరోనా మహమ్మారి లేకపోతే ఇప్పుడు కూడా 38 కోట్ల రూపాయలు మదనపల్లికి వచ్చేది. ఆ 38 కోట్లు కూడా మన మున్సిపాలిటీ భవనం కొత్తగా కట్టాలని చెప్పి కూడా మున్సిపల్ కమిషన్ ప్రపోజల్ ఇచ్చారు. మున్సిపాలిటీని కూడా మన కొత్త భవనం కట్టడం జరుగుతుంది. మీరు ఎక్కడ కూడా చూడండి, మదనపల్లి పురపాలక సంఘం దరిదాపులు 45 ఏళ్ళు వచ్చి మున్సిపాలిటీ ఎప్పుడు లేనంటే అభివృద్ధి జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. ఎక్కడ కూడా అవినీతి జరగదు, ఎక్కడ కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రజలు నీతి నిజాయితీగా పనిచేస్తాం, నీతిగా ముందుకు తీసుకొని పోతామని చెప్పి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆకాంక్షతో అదే ఆకాంక్ష పైన మేము పనిచేస్తూ ముఖ్యమంత్రి గారు మంచి పేరు వచ్చేటగా, అలాగే పెద్ద రామచంద్ర ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా మంచి పేరు వచ్చేటగా పనిచేస్తామని ఒకటే మేము దయచేసి కోరుకుంటున్నాం. ఇక్కడ కూడా మీరు మున్సిపాలిటీ
కింది స్థాయిలో మీరు దయచేసి దళారీ వ్యవస్థను మీరు వదిలేయండి. దళారీ వ్యవస్థను దళారీ వ్యవస్థ వ్యవహారం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే అది ఎందుకు మీరు ప్రజల దగ్గరికి వచ్చి పనిచేయాలని అవినీతి ముందుకు పోవాలి, అవినీతి ఎప్పుడు ఉండకూడదు ముఖ్యమంత్రి గారు ఆలోచన మేము కూడా శాసనసభ్యులు దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా పై అధికారులతో మాట్లాడి పై అధికారులు కూడా అవినీతి లేకుండా బాధ్యత ఏఐటీయూసీ ఆటో యూనియన్లో పనిచేస్తున్న ఆటో డ్రైవర్ వెంకటరమణ కుమార్తె నందిని మదనపల్లి ప్రభుత్వ మహిళా కళాశాలలో చదివి ఇంటర్లో 10కి 10 పాయింట్లు సాధించిందని నందిని అభినందిస్తూ శనివారం సిపిఐ కార్యాలయంలో సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి సాంబశివరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త అయినటువంటి వెంకటరమణ మదనపల్లి ఆటో డ్రైవరు, అతని కుమార్తె నందిని మదనపల్లి గర్ల్స్ కాలేజీలో చదివి ఇంటర్లో 10 మార్కులు సాధించడాన్ని అమ్మాయిని భారత కమ్యూనిస్ట్ పార్టీగా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా గర్ల్స్ కాలేజీలో నందినికి టీచర్లకు అందరికీ కూడా అమ్మాయి మంచి మార్కులు రావడానికి కృషి చేసినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అభినందనలు తెలియజేస్తాను. ఈ అమ్మాయి నందిని అయినటువంటి అమ్మాయి భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైనటువంటి చదువులు చదివి భవిష్యత్తులో మంచి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలని చెప్పి తనలాంటి విద్యార్థులందరికీ కూడా నందిని అమ్మాయి ఆదర్శంగా నిలవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ నుండి మరొకసారి నందినికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో స్థానిక మదనపల్లిలో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి నందిని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 10కి 10 మార్కులు సాధించి కాలేజ్లోనే టాపర్గా నిలిచింది. మరి ఎంతోమంది స్టూడెంట్స్కి ఆదర్శంగా నిలిచింది. ఈరోజు ఒక ఆటో తోలే ఒక వ్యక్తి వాళ్ళ అమ్మాయి ఒక ప్రభుత్వ కళాశాలలో చదువుకొని ఈ స్థాయికి చేరడానికి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ టీచర్లు కానీ వాళ్ళ కృషి అని చెప్పి మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఏఐటీయూసీలో సభ్యత్వం తీసుకొని ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వెంకటరమణ గారికి వాళ్ళ కూతురికి మేము ఏఐటీయూసీగా అభినందిస్తున్నాం. భవిష్యత్తులో అమ్మాయి మరిన్ని హోదాలు అవరోధించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి ఉద్యోగం సాధించి ప్రజలకు మేలు చేకూరేలా సేవ చేయాలని చెప్పి ఏఐటీయూసీగా మేము కోరుకుంటున్నాం. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పాదయాత్రలో కులవృత్తుల వారికి ఇచ్చిన మాట ప్రకారం జగనన్న చేదురు పథకం కింద హామీలు నెరవేర్చారని ఎమ్మెల్యే నవాజ్ పాషా అన్నారు. నేడు కులవృత్తుల వారు టౌన్ హాల్ నందు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవృత్తుల సమస్యలపై స్పందించి పరిష్కరించిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కితాబునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణులు, టైలర్లు, రజకులు పాల్గొని ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేశారు. చెప్పిన నవరత్నాలన్నింటినీ కూడా అమలు చేస్తూ చెప్పని ఆల్రెడీ ముందుగానే ఈ రాష్ట్రము ఎటువంటి వనరులు లేక ఆదాయం లేక అప్పలాలు సందర్భాల్లో 200 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని మీరు నాకంటే వయసులో పెద్దలు అనుభవస్తులు. నాకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉంది. నేను 15 ఏళ్ళుగా ముఖ్యమంత్రి గారు పరిపాలించాను. నా అంత అనుభవం ఎవరు లేదంటారు. ఈరోజు మీకు అందరూ తెలుసు, ఈరోజు వారు పరిపాలించిన మంత్రులు, శాసనసభ్యులంతా జైలుకు పోయే కార్యక్రమం ఉంది. ఈరోజు చూడండి, లచ్చప్పయ్య గారు పెద్ద వైద్యంగా 18,000 కోట్ల రూపాయలు దానికి దుర్వినియోగం చేసి ప్రజల డబ్బులన్నీ తినేసి ఈరోజు నిన్న రాత్రి జైలుకు పోయినారు. ఎన్నో రకాలుగా మదనపల్లిలో కూడా మీకు తెలుసు, గత ప్రభుత్వం
రాష్ట్రంలో ఎంతమంది ఇన్ఛార్జ్ నాయకులు ఉన్నారు, 4-5 మంది ఇన్ఛార్జ్ నాయకులు ఉన్నారు. ఎక్కడ చూడండి భూములు రాసుకున్నారు, ఎక్కడ చూడండి భూములు కొట్లాలు చేసినాను, ఎక్కడ చూడండి మేము దౌర్జన్యాలు చేసినాను. 1 సంవత్సరం అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లిలో ఎక్కడ కూడా 1 సెంటు భూమి కూడా ఏమన్నా మీకు అక్రమంగా భూ కబ్జాలు కానీ దౌర్జన్యాలు కానీ జరిగినాయని అందరికీ కోరుకుంటున్నాను. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అవకాశంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం ఉంటే మీ పైన ఆ నమ్మకానికి మీరందరూ ఈరోజు ఈ రాష్ట్రంలో 150 ఆ రోజు 2014లో బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. 600 అబద్ధాలు చెప్పి ఆ రోజు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి మీ అందరికీ ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. అదే అప్పుడు జగన్మోహన్ రెడ్డి 2014లో నేను తప్పుడు వాగ్దానాలు లేను, నేను తప్పుడు హామీ లేను, నేను ఏదైతే చేస్తానో అదే హామీ ఇస్తానని చెప్పి ఆ రోజు తప్పుడు వాగ్దానాలు లేదు కాబట్టి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి గడిచిలేదు. ఈ రోజు ఏదైతే చేస్తామని చెప్పినారో 2 పేజీలు మేనిఫెస్టో వచ్చారు, ఎన్నో నవరత్నాల్లో సంతకాలు పెడుతూ మీ అందరికీ మనోభావంలో గెలుచుకుంటూ ఆయన ఈ రోజు 150 సీట్లకు అందరూ ఆయన నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎంత తెలిసింది. ఆ రోజు 2004లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర గారు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ ఎన్నో రకాల ముందుకు తీసుకొని పోయిన కార్యక్రమం జరుగుతుందంటే అది మన రాజశేఖర గారు. చూడండి ఆ రోజు నేను ఈరోజు మైనారిటీ ఎమ్మెల్యేగా నిర్మాణంటే ఈరోజు ఆ రోజు 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ 4% రిజర్వేషన్ లో ఎన్నో కుటుంబాలు ఎన్నో పై చదువులు పోయినారు. ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా ఎంతో మంది వీరు స్టూడెంట్లు చదివి పై స్థాయిలో చదువులు పోయి ఎన్నో రకాలుగా పనిచేస్తున్న ఇప్పుడు పెద్ద జాబులు చేస్తున్నారు. ఆ రోజు పెట్టిన పట్టాలే రాజశేఖర్ గారు. దాని తర్వాత 2009లో ఆయన అకాల మరణం, ఎన్నో రకాల ఇబ్బంది. ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి టీడీపీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైలు పంపించారు. వారు ఒకే చేశారు, నాకు జైలు పంపిస్తారు. అయితే మనుషుల్లో గుండెల్లో ఉండే స్థానం మాత్రం నేను పెరగలేదు. ఖచ్చితంగా నేను ఏదో రోజు ముఖ్యమంత్రి అయినా మీ ప్రజలు మంచి చేస్తాను. ఈ రోజు మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాజంపేట్ మార్కెట్ నియోజకవర్గంలోని మదనపల్లిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అన్నారు. మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో పూర్తి సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ వైద్య విజ్ఞాన పరిషత్ కమిషనర్ రామకృష్ణయ్య వెల్లడించారు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి MCTV న్యూస్.